కరీంనగర్లోని రామ్నగర్ మార్క్ఫెడ్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రామ్లీలా కార్యక్రమాన్ని అధికార కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. రామ్లీలా ఏర్పాట్లను అడ్డుకుంటూ మార్క్ఫెడ్కు ప్రధాన గేట్కు తాళం వేయడంతో నిరసన వ్యక్తం చేశారు. నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ తదితరులు మాట్లాడుతూ గత 12 ఏళ్లు నిర్వహించే రామ్లీలను అడ్డుకుంటే ప్రజలే గేట్ను బద్దలు కొట్టి రామ్లీలా జరుపుకుంటారని హెచ్చరించారు. ఇప్పటికైనా రామ్లీలా ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు సదరు పార్టీ నాయకులు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిందువులు జరుపుకునే గొప్ప పండుగ దసరా పండుగ. దసరా పండుగ సందర్భంగా కరీంనగర్ నగరం రామ్నగర్లో మార్క్ఫీల్డ్లో 2012 సంవత్సరం నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన యువత ఒక కమిటీగా ఏర్పడి పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ వాడ యువత, పెద్ద మనుషులు, మహిళలు అందరూ కూడా కలుపుకొని మార్క్ఫీల్డ్లో మరి జంబి పూజ, దాంతోపాటు మరి ఇక్కడ రావణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 14 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని ఇది 15వ సంవత్సరం. ఇక్కడ ఉన్న పెద్దలందరినీ కూడా ఇక్కడ ఉన్న గౌరవ కార్పొరేటరు బోనాల శ్రీకాంత్ గారిని పిలుచుకొని వారిని ముందు పెట్టి మరి చేస్తున్న కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అక్కడ ఏర్పాటు చేస్తుంటే తాళమేసి ఎంత భయంకరం అంటే అసలు మనం ఏం పాలనలో ఉన్నాం? ఒక గొప్ప హిందువులు జరుపుకునే పండుగను కూడా అడ్డుకుంటున్నారంటే అసలు వీళ్ళ దృష్టి ఏముంది? కాంగ్రెస్ నాయకులది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గెలవరు కూడా. ఈ నగరపాలక సంస్థలో కార్పొరేటర్లు జీరో వాళ్ళు. గత 15 సంవత్సరాల నుంచి మేము గణేష్ ఉత్సవ కమిటీ అని ఒక రిజిస్టరు కమిటీ ద్వారా మేము దీన్ని ఆర్గనైజేషన్ మొదలుపెట్టినాం. దాంట్లో నేను ఒక మెంబర్గా ఉండే, నేను కార్పొరేటర్ కాకముందు కూడా మెంబర్గా ఉండే. నేను కార్పొరేటర్ అయినప్పటి నుండి కూడా దానికి సొంతంగా ఎక్కడ కూడా చందాలు వసూలు చేయకుండా మా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులం అందరం కలిసి దానికి అయ్యే ఖర్చులు దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల ఖర్చులు అయ్యేటి మేమే సొంతంగా ఖర్చులు పెట్టుకొని దాన్ని మేము నిర్వహిస్తాం. కావాలని ఇప్పుడు నిన్న మొన్న ట్రాక్ కూడా మేము గత వారం రోజుల నుంచి అక్కడ పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు కూడా రామ్లీలా విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రాత్రి విగ్రహం ఏర్పాటు చేసినాక ఈరోజు ఎర్లీ మార్నింగ్ గేటుకు తాళం వేయడం చాలా బాధాకరం. ప్రభుత్వం ద్వారా అంటే వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కరీంనగర్ పట్టణంలో 10 ప్రభుత్వ భూములు 12 చోట్ల రామ్లీలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి మున్సిపల్ లైట్లు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన ఉన్న డస్ట్ కానీ ఏది కూడా మున్సిపల్ నుంచి ఏర్పాటు చేస్తారు. అలాగే మాకు ఏర్పాటు చేసారు. దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్ కానీ, దానికి సంబంధించిన స్టేజ్ కానీ, బాణాసంచ కానీ కంప్లీట్గా మా ఉత్సవ కమిటీ ద్వారా మా సొంత ఖర్చుతో నిర్వహిస్తాం. దీనిలో ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేకుండా మేమే చేస్తాం. అయినా కూడా మేము నిన్న మొన్న బండి సంజయ్ గారిని కలిసినాం, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సుడో చైర్మన్ గారు కలిసినాం, ఎమ్మెల్యే గారు కలిసినాం. అందరూ ఆహ్వానించాం. దయచేసి ఈ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రావాలి. ఈ పండుగ చాలా పెద్దగా జరుగుతుంది, అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఈరోజు పండుగ ఏర్పాట్లు చేస్తున్నాం.